హలో అండి. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా మనకు హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి వెరీ సూన్ జరగబోయే మనకు అసెంబ్లీ ఎన్నిక వచ్చేసి మహారాష్ట్ర. అండ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బోత్ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ బీజేపీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నిక కాబోతుంది. సో ఎందుకంటే మహారాష్ట్ర మీద పట్టుకోల్పోతే డెఫినెట్గా ఇంపాక్ట్ దేశ రాజకీయాల్లో పడి ఆ పార్టీకి నేషనల్ లెవెల్లో నేషనల్ పాలిటిక్స్లో కూడా ఇబ్బంది కలిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో రెండు పార్టీలు ఒకే రోజు బీజేపీ నుంచి నరేంద్ర మోదీ, తర్వాత కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఒకటే రోజు మహారాష్ట్రలో పర్యటించారు అంటే వివిధ ప్రాంతాల్లో. సో ఆ తీవ్రత ఎంత బలంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో దీనికి ఏ పార్టీకి అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటిది అని చెప్పుకునే దాని ముందు ఫస్ట్ మనము రీసెంట్గా కంక్లూడ్ అయిన లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి 48 పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్కి సంబంధించిన మహావికాస్ అఘాడీ అనే కూటమి ఏదైతే ఉందో 30 లోక్సభ స్థానాలు గెలుచుకుందనమాట. రిమైనింగ్ 18 స్థానాల్లో వచ్చేసి బీజేపీ, తర్వాత ఏక్నాథ్ షిండే లెడ్ శివసేన, తర్వాత అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీలు 3 పార్టీలు కలిసి రిమైనింగ్ 18 సీట్లు గెలుచుకున్నాయి. 30 సీట్లు మాత్రము శరద్ పవార్ ఎన్సీపీ, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన, తర్వాత కాంగ్రెస్ పార్టీ 3 కలిసి గెలుచుకున్నాయి. సో లోక్సభ పోల్స్లో వచ్చిన ట్రెండ్ని బేస్ చేసుకొని చూసుకుంటే కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి మహావికాస్ అఘాడీ ఈ అప్కమింగ్ అసెంబ్లీ ఎన్నికల రేస్లో చాలా ముందు అనేసి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి అంత ఆల్మోస్ట్ 3 పార్టీలు కలిపి 18 సీట్లకే కన్ఫైన్ అయ్యేదానికి రీజన్ ఏంటంటే టూ మెనీ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయినా కానీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేదానికి వాళ్ళకి నంబర్ లేనప్పుడు ఫస్ట్ అజిత్ పవార్ని ఎన్సీపీ నుంచి చీల్చుకొని తీసుకొచ్చి అందరు పడుకున్న టైంలో అర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock ఆ టైంలో గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయించడం అనేది మహారాష్ట్రీయులు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు. ఏంటి ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా అందరు పడుకున్న టైంలో అపహాస్యం చేసుకుంటూ ప్రమాణ స్వీకారం చేస్తారా ముఖ్యమంత్రిగాను ఉప ముఖ్యమంత్రిగా? అప్పుడు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ని, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ని ప్రమాణ స్వీకారం చేయించారు. అది మహారాష్ట్రీయులలో చాలా పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. బీజేపీ అధికారం కోసం ఎంతకన్నా దిగజారి తెగబడుతుందా అనేది చాలా బలంగా చర్చ జరిగింది మహారాష్ట్రలో. తర్వాత అదైన కొద్ది రోజులకి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేక చేతులు ఎత్తేస్తే కాంగ్రెస్, శివసేన అప్పటికి చీలలేదు, శివసేన తర్వాత ఎన్సీపీ కూడా చీలలేదు, శరద్ పవార్ వెనక్కి వచ్చేసారు పార్టీలోకి. సో 3 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి ఫామ్ చేసి నడుస్తున్న కొద్ది రోజు గవర్నమెంట్ ముందుకెళ్తున్న ఒక సంవత్సరం వాళ్ళు దాటిన క్రమంలో శివసేన నుంచి ఏక్నాథ్ షిండేని ఒక చీలిక వర్గాన్ని తయారు చేసి ఏక్నాథ్ షిండేని బయటికి తీసుకొచ్చి శివసేన నుంచి అతన్ని ముఖ్యమంత్రి పదవినిచ్చి బీజేపీ సపోర్ట్ చేస్తా బీజేపీకి సంబంధించినటువంటి ఫడ్నవీస్ని ఉప ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయడం మొదలెట్టారు. సో దీనివల్ల మహారాష్ట్రలో ఈ బీజేపీ చేస్తున్న పాలిటిక్స్ మీద ఇంకా నెగిటివిటీ పెరిగిపోయింది. ఈ నెగిటివిటీ పెరిగిపోయి గవర్నమెంట్ స్మూత్గా నడుస్తుంది. ఏక్నాథ్ షిండే బీజేపీ కలిసి ఫామ్ చేసిన గవర్నమెంట్ ముందుకెళ్తున్న క్రమంలో మళ్ళీ ఎన్సీపీని చీల్చేశారు. ఎన్సీపీ నుంచి శరద్ పవార్ని బయటికి తీసుకొచ్చి శరద్ పవార్కి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా బీజేపీలో చేర్చుకొని శరద్ పవార్ని కూడా క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ బీజేపీ అధికారం కోసం ఏ పార్టీని ఎలాగన్నా చీలుస్తుంది. అండ్ బీజేపీలోకి రాకముందు శరద్ పవార్ మీద టూ మెనీ కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒక్కసారిగా బీజేపీలోకి వస్తే ఆ కరప్షన్ ఎలిగేషన్స్ ఆగిపోయినాయి. ఆ కరప్షన్ రిలేటెడ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆగిపోయినాయి. అంటే బీజేపీలో లేకపోతే అవినీతి ముద్ర వేస్తారు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్తో రైడ్స్ చేయిస్తారు. ఒకసారి బీజేపీలోకి ఎవరన్నా వచ్చేస్తే వాళ్ళ మీద అవినీతి కేసులు ఉండవు, ఇన్వెస్టిగేషన్లు కూడా ఆగిపోతాయి. ఇది మహారాష్ట్ర ప్రజల్లో చాలా ఒక బీజేపీ మీద నెగిటివిటీ క్రియేట్ చేసింది. దీని తర్వాత ఇంకొక అంశం బీజేపీని చాలా బలంగా ఇబ్బంది పెడుతున్న అంశం మరాఠాస్కి ఇవ్వాలనుకున్నటువంటి రిజర్వేషన్. దాని విషయంలో బీజేపీ దానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల మరాఠా పీపుల్ బీజేపీకి అగ్నెస్ట్గా ఉన్నారు. తర్వాత ఇంకొక అంశము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైస్ యాజ్ వెల్ యాజ్ ఆనియన్స్ ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేస్తా ఒక జీవో తీసుకొచ్చింది. దానివల్ల పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఆనియన్ గ్రోయింగ్ రీజియన్ మహారాష్ట్రలో ఎక్కడ మరాఠ్వాడ రీజియన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తంలో ఉన్న 8-9 సీట్లకు గాను బీజేపీ ఒక ఎంపీ సీటు గెలిచింది. మిగిలిన అన్ని స్థానాల్లో బ్రూటల్ ఓడిపోయింది. ఈ క్రమంలో
ఇంకొక యాడ్వర్స్ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడబోతుంది ఏంటి అంటే, దళితుల పట్ల బీజేపీ చూపుతున్న వివక్ష అవ్వనివ్వండి, లేకపోతే దళితులకు రాజకీయంగా ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వకపోవడం అనివ్వండి, అది కూడా బీజేపీకి మహారాష్ట్రలో దగ్గరగా 10.5% దళిత్ పాపులేషన్ ఉన్న మహారాష్ట్రలో దళిత్ ఓట్ బ్యాంక్ కూడా డెఫినెట్గా ఈసారి బీజేపీకి ఆపోజిట్గా గత పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసినట్టే ఈసారి పనిచేయబోతుంది అనేసి మనకు న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇంకొక ప్రధానమైన అంశం, రీసెంట్గా జరిగిన ఒక ఘోరం ఏంటంటే, మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ గారి స్టాచ్యూని బీజేపీ కట్టించింది. చాలా ఆ పెద్ద స్టాచ్యూ ఆ కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా కట్టడం వల్ల కానివ్వండి, వాట్ ఎవర్ ద రీజన్, ఆ స్టాచ్యూ కూలిపోయింది కంప్లీట్గా. కూలిపోవడం వల్ల బీజేపీ అవినీతి ఇలాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ యొక్క స్టాచ్యూస్ ఆర్ విగ్రహాలు కట్టేటప్పుడు కూడా ఈ కరప్షన్స్ తర్వాత కమిషన్లు కకృతిపడి ఇలా నాణ్యత లేకుండా చేయడం వల్ల శివాజీ మహారాజ్ అంటే ఇంకా మహారాష్ట్రలో ఒక రకమైన దైవభక్తి ఉంటుంది. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం కూలిపోవడం కూడా బీజేపీకి చాలా మైనస్గా మారుతుంది. ఇవన్నీ గ్రహించిన బీజేపీ మనం గెలుపు తీరాలకు వెళ్ళటం ఎలాగన్నా కష్టమని భావించింది. సో భావించి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే, రైస్ యాజ్ వెల్ యాజ్ ఆనియన్స్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ని ఎత్తేసింది. సో దట్ ఇప్పుడు ఇండియా నుంచి ఆనియన్స్ యాజ్ వెల్ యాజ్ రైస్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే తద్వారా రైతులకి ఎంఎస్పీ కంటే ఎక్కువ ధర లభించేదానికి ఆస్కారం ఉంది, ఆనియన్స్కి కానివ్వండి లేకపోతే రైస్కి కానివ్వండి. అదే కానీ ఎక్స్పోర్ట్స్ కానీ లేకుండా ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి ఆపేయగలిగితే డెఫినెట్గా ఎక్స్పోర్ట్ తగ్గినప్పుడు ఇండియాలో ఉన్న ఏదైతే ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, రైస్ కానీ లేకపోతే ఆనియన్స్ కానీ, వీటి ఎంఎస్పీ కంటే కొంచెం తక్కువ ధర లభిస్తుంది. సో దట్ రైతులకు కొంచెం నష్టం వచ్చే ఆస్కారం ఉంది. ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎంఎస్పీ కంటే ఎక్కువ లెవెల్కి ఆ పర్టికులర్ గూడ్స్ వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. సో హర్యానాలో ఓడిపోతున్నామని క్లియర్గా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఈ డెసిషన్ని తీసుకుంది. రైస్ యాజ్ వెల్ యాజ్ ఆనియన్స్ ఎక్స్పోర్ట్ని ఎత్తేస్తా ఒక డెసిషన్ని తీసుకుంది. చూడాలి ఇది బీజేపీకి ఏమైనా రిలీఫ్ ఇస్తుందా లేదంటే. డెఫినెట్గా ఇచ్చేదానికి ఛాన్సెస్ ఆర్ వెరీ గ్రీమ్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందు తీసుకున్న డెసిషన్ని అంత ఈజీగా ప్రజలు యాక్సెప్ట్ చేసేదానికి సిద్ధంగా ఉండరు. తర్వాత మనకు కాంగ్రెస్ అండ్ ఎన్సీపీ తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించినటువంటి ఈ ఎలియన్స్ ఏదైతే ఉందో అక్కడ మహారాష్ట్ర రాజకీయాల కురవృద్ధుడైనటువంటి శరద్ పవార్ ఈ కూటమిలో ఉన్నారు. ఫస్ట్ థింగ్. తర్వాత ఒరిజినల్ శివసేన ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. తర్వాత యాజ్ యూజువల్గా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ క్రమంలో వీళ్ళు శివసేన యాజ్ వెల్ యాజ్ ఎన్సీపీ మీద క్యాడర్లో ఒక సింపతి ఉంది. బీజేపీ ఈ పార్టీని చీల్చేసి రకరకాలుగా ఇబ్బంది పెడుతుందని ఒక సింపతి ఉంది. ఎట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర యొక్క ఇంపాక్ట్ అది ఇప్పటికీ అలైవ్గా ఉంది మహారాష్ట్రలో. సో వీటన్నిటి ప్రభావం చూసుకుంటే డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో ఆల్మోస్ట్ 60% కంటే ఎక్కువ సీట్లు మహావికాస్ అఘాడీలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీలు గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. దాన్ని ఏమాత్రం బీజేపీ 60% ప్లస్ సీట్స్ మహావికాస్ అఘాడీకి వెళ్లకుండా తగ్గించేదానికి బీజేపీ చెయ్యని పని అంటూ లేదు. నాకు ఇప్పుడు మహారాష్ట్ర సెంట్రిక్గానే నరేంద్ర మోదీ ఇంకా ఎన్ని పర్యటనలు ప్లాన్ చేస్తున్నారంటే అది ఇంకా షెడ్యూల్ పూర్తిగా రాలేదు. చాలా పెద్ద మొత్తంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల క్యాంపెయిన్ని చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రధానమంత్రి యాజ్ వెల్ యాజ్ హోం మంత్రి తర్వాత బీజేపీ టాప్ బ్రాస్ అందరూ మహారాష్ట్ర సెంట్రిక్గానే రాజకీయాలు చేసేదానికి, రాజకీయ కార్యకలాపాలు చేసేదానికి పూనుకుంటున్నారు. దానికి ధీటుగానే రాహుల్ గాంధీ కూడా డైరెక్ట్గా పబ్లిక్ ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా వెళ్తే ఒక దళిత్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ వాళ్ళతో కలిసి వంట చేస్తూ భోజనం చేశారు. సో పబ్లిక్ రాహుల్ గాంధీ ఏమో ఒక పక్క పబ్లిక్తో ఇంటరాక్షన్ పెరుగుకుంటే డైరెక్ట్గా తన ఇమేజ్ని కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తుంటే, ఇంకో పక్క నరేంద్ర మోదీ అండ్ బీజేపీ ఇప్పుడు ఆల్రెడీ 10 సంవత్సరాలుగా మహారాష్ట్రలో కూడా బీజేపీకి సంబంధించిన ప్రభుత్వమే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు నడిపించింది. కొద్దిపాటి టైం మహావికాస్ అఘాడీ అక్కడ అధికారంలో ఉంది. సో బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత ఒకటి, అక్కడ లోకల్ పార్టీస్ని చీల్చి రాజకీయంగా మరాఠా నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టిందనే అంశం ఒకటి, మరాఠా రిజర్వేషన్ల అంశంలో ముందుకు రిజర్వేషన్ కోటాని ముందుకు తీసుకెళ్లలేదనే అంశం ఒకటి, తర్వాత రైతాంగానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఆనియన్స్కి రైతాంగానికి ప్రాపర్ సపోర్ట్ ఇవ్వలేదనేది ఇంకొకటి. తర్వాత ఇంకొక అంశం రీసెంట్గా శివాజీ స్టాచ్యూ కూలిపోవడం ఏదైతే ఉందో అది కూడా బీజేపీకి ఒక బీజేపీ మీద ఒక మాయని మరకలా పడిపోయింది. వీటన్నిటికీ తోడుగా
అక్కడ ఉన్నటువంటి ఏదైతే సివిల్ సొసైటీ ఏదైతే ఉందో మహారాష్ట్రలో డెఫినెట్గా బీజేపీకి అగెనిస్ట్గా పనిచేసేదానికి పూనుకొని ఉంది రైట్ ఫ్రమ్ లాస్ట్ గత 10 yearsగా చూసుకుంటే. ఈ క్రమంలో బీజేపీ ఏదైతే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి మహారాష్ట్రలో అంత ఈజీగా గౌరవప్రదమైన సీట్లు సాధించుకుంటుందా అంటే అది చాలా కష్టసాధ్యమైన పని అనే చెప్పాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వీళ్ళు మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు మరే రాష్ట్రంలో చేయాల. ప్రతి రాష్ట్రంలో వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసుకుంటూ వచ్చారు. కానీ మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటే అదే ఏ లెవెల్లో చేశారంటే రెండు పార్టీలు ముక్కలు చేసేసారు. రాష్ట్రమంతా నిద్రపోతున్న టైంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించారు, ఎవరికి తెలియకుండా దొంగచాటుగా. అందరు నిద్ర లేచి టీవీలు చూసేసరికి ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన ఇన్సిడెంట్స్ అవి. ఇవన్నీ చూస్తే మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా ఖూనీ చేసేసింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ఓటరు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఏ రకంగా బుద్ధి చెప్పారో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ మోరార్లెస్ అదే రీతిలో బుద్ధి చెప్పేదానికి మహారాష్ట్ర ఓటర్ అనేవాడు ప్రిపేర్ అవుతున్నాడు అనేసి వస్తున్న న్యూస్ ఆర్టికల్ని బట్టి అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.